హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్ట్ 13th నుండి ఆగస్ట్ 30 వరకు ఇచ్చారు. అలాగే మనం ఈ రోజు నుండి అంటే మే 14th నుండి ఆగస్ట్ 13th వరకు కౌంట్ చేస్తే మనకి ఇంకా 90 days టైం అయితే ఉంది. సో ఈ టైంని మనం ఇప్పటి నుండి ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనం ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతామన్నమాట. ఫస్ట్ మనం ఇప్పుడు రిపీటర్స్ గురించి మాట్లాడతాం. సో ఎవరైతే రిపీటర్స్ ఉన్నారో మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్కి మీరు ఎక్కువ టైం అనేది ఇవ్వండి. సో మీరు ఇప్పుడు జీకేలో వీక్ ఉన్నారనుకోండి, జీకేకి 3 to 4 hours టైం అనేది ఇవ్వండి. అలా అని మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్నాం కదా అని ఆ సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయకండి. సో కంపల్సరీ ఎవ్రీడే మీరు ఆ సబ్జెక్ట్స్కి కూడా ½ an hour నుండి 1 hour వరకు టైం అనేది ఇవ్వండి అన్నమాట. సో మీరు ఇలా సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డైలీ మార్క్స్, అలాగే దానికి రిలేటెడ్ అనాలిసిస్ అనమాట. సో మీరు ఇప్పుడు కంపల్సరీ వీక్లో 6 days అయితే మాక్ టెస్ట్ అనేది రాయాలన్నమాట. సో మీరు మార్క్స్ రాస్తున్నప్పుడు ఏదన్నా టాపిక్లో మీకు మిస్టేక్స్ పోయినా, అలాగే ఏదన్నా టాపిక్కి మీరు ఎక్కువ టైం తీసుకున్నా ఆ టాపిక్కి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని, అలాగే దానికి రిలేటెడ్గా ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు అలా సాల్వ్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది అర్థమయ్యి టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుందన్నమాట. సో వీక్ సబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే డైలీ మార్క్స్ రాస్తూ దానిని అనలైజ్ అనేది చేయడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి లిమిటెడ్ రిసోర్సెస్, అలాగే మ్యాక్సిమం రివిజన్. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే మీరు ఏ నోట్స్ ఫాలో అయ్యారో అదే నోట్స్ని ఫాలో అవ్వండి. అలాగే అదే రిసోర్సెస్కి స్టిక్ అయి ఉండండి. ఇప్పుడు మళ్ళీ రిసోర్సెస్ చేంజ్ చేసి మళ్ళీ అదంతా చదవడం అవసరం లేదండి. సో రిసోర్సెస్ అనేది లిమిటెడ్గా పెట్టుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు దాన్ని రివిజన్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో వీక్ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ డైలీ మార్క్స్ రాస్తూ దానిని అనలైజ్ చేయడం, అలాగే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా పెట్టుకొని రివిజన్ చేయడం అనేది రిపీటర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే జస్ట్ ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అవ్వలేరో, అలాగే ఈ ఇయరే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వెండర్ అనేది చేంజ్ అయింది. సో క్వశ్చన్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఈ ఇయర్ మనకి వేకెన్సీస్ అనేవి 15,000 అబోవ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనం ఈ రోజు నుండి కౌంట్ చేసినా మనకి ఇంకా 3 months టైం ఉంది. సో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే టైం ఉంది, వెండర్ చేంజ్ అయింది. సో ఇవన్నీ కూడా మీకు పాజిటివ్ సైన్సే. సో మనకి ఇంకా టైం ఉంది. సో ఈ టైంని మనం ప్రాపర్గా యూజ్ చేసుకొని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మీకు బై ఛాన్స్ సిజిఎల్లో మెయిన్స్లో ఫైనల్ కట్ ఆఫ్కి కొంచెంలో తక్కువ వచ్చినా మీరు మీ ప్రిపరేషన్ అనేది సిహెచ్ఎస్ఎల్కి యూజ్ అవుతుంది. సో మనకి వెంటనే సిజిఎల్ తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ తర్వాత ఎంటీఎస్ ఉంది. సో మీ ప్రిపరేషన్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదండి. సో సిజిఎల్ కాకపోతే మీకు సిహెచ్ఎస్ఎల్లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే మీరు ఏం చేయండి అంటే మేక్ యువర్ ఓన్ టార్గెట్ ప్లాన్స్ అనమాట. సో మీకు నచ్చినట్టు మీరు షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోండి. 1 week షెడ్యూల్ కానీ, లేకపోతే 1 monthకి షెడ్యూల్ కానీ, లేకపోతే ఈ 3 monthsకి కూడా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని దాన్ని మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మార్క్స్ అనేది కంపల్సరీ రాయాలి. సో ఎవరైతే మేము టార్గెట్స్ ప్లాన్ చేసుకోలేము, అలాగే ఇక్కడ నుండి ఏది చదవాలి, ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉన్నాయో వాళ్ళ కోసం మనం 70 days టార్గెట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో అది మనం మే 19th నుండి ఆగస్ట్ 7th వరకు కంటిన్యూ అవుతుంది. సో నేను ఇక్కడ 70 days కౌంట్ చేశాను, ఎక్స్క్లూడింగ్ సండేస్ అనమాట. సో సండే మనకి ఎలాంటి టార్గెట్ ప్లాన్ ఉండదు. మీరు ఆ వీక్లో చదువుకున్నదంతా కూడా మీరు రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ 70 days టార్గెట్ ప్లాన్ ఏంటి అంటే మనం టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశామండి. సో అది మనకి సర్కారీ శిక్షణ అని ఉంటుంది. నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో మనం మే 19th అంటే మండే నుండి స్టార్ట్ చేద్దాం టిల్ ఆగస్ట్ 7th వరకు. సో మనం డైలీ అంటే మండే నుండి సాటర్డే వరకు ఎవ్రీడే టార్గెట్ ప్లాన్స్ అనేవి చెప్తాను. సో అది మీరు కంప్లీట్ చేయాలన్నమాట. దానికి రిలేటెడ్గా రిసోర్సెస్ కానీ, క్వశ్చన్స్ కానీ ఎక్కడి నుండి ప్రాక్టీస్ చేయాలో కూడా నేను చెప్తాను. సో ఈ 70 days టార్గెట్ ప్లాన్ మనకి ఎలా ఉంటుంది అంటే, సో 19th రోజు మనం రీజనింగ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దానికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. సో ఆ వీడియోస్ మీరు కంప్లీట్ చేసి దానికి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. అలాగే ఇంగ్లీష్లో ఫస్ట్ మనం వొకాబులరీ స్టార్ట్ చేద్దాం. తర్వాత ఒక 1 week తర్వాత మనం గ్రామర్ పార్ట్ని కూడా స్టార్ట్ చేస్తాం.
నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో ఫస్ట్ దీంట్లో ఏంటి అంటే మనకి పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ అలాగే హిస్టరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ సబ్జెక్ట్స్లో మనం ఒక సబ్జెక్ట్ని తీసుకొని దాంతోనే మనం స్టాటిక్ జీకే అనేది కూడా కంప్లీట్ చేద్దామన్నమాట. సో మనకి ఇలా డైలీ రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీకేకి రిలేటెడ్గా ఒక టాపిక్ చెప్పి దానికి రిలేటెడ్ నోట్స్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అయితే అన్ని టాపిక్స్ వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉంటాయి. సో మీరు ఆ టాపిక్ వీడియో చూస్తే సరిపోతుంది. అలాగే దానికి రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఆ క్వశ్చన్స్లో ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వీడియోలో కానీ అడిగితే నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్తాను. అలాగే ఫస్ట్ 20 days అయితే మనం కంప్లీట్గా టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి దానికి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ 20 daysలో మనకి కొంచెం సిలబస్ అయితే అయిపోతుంది కదా. నెక్స్ట్ లాస్ట్ 50 daysలో మనం ఎవ్రీ డే కానీ ఆల్టర్నేట్ డే కానీ సెక్షనల్ వైజ్ మాక్ టెస్ట్ అనేది రాద్దామన్నమాట. సో అలా రాయడం వల్ల మనం కంప్లీట్గా 30 నుండి 50 మార్క్స్ వరకు అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ గురించి. అండ్ చాలాసార్లు అర్థమెటిక్ పైన వీడియోస్ చేయండి అని కమెంట్ చేశారు. సో నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ లేకపోతే మనకి ఎగ్జామ్లో రిపీట్ అయ్యే మోడల్స్ని కవర్ చేస్తాను వీడియోస్లో. ఒకవేళ నాకు టైం కనుక ఉంటే మీరు అడిగినట్టే టైప్ వైజ్, చాప్టర్ వైజ్ చెప్తాను. సో మ్యాథ్స్కి రిలేటెడ్గా మనం చాప్టర్ వైజే షెడ్యూల్ చేసుకొని అన్ని చాప్టర్స్ కూడా ఈ 70 daysలో ఫినిష్ చేద్దామన్నమాట. నేను నా నోట్స్ అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే దానికి రిలేటెడ్గా రిసోర్సెస్ ఏమున్నా అలాగే క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుండి ప్రాక్టీస్ చేయాలో చెప్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఏంటి అంటే మనం డైలీ వొకాబులరీ అనేది చదువుకుందాం. అలాగే 1 week తర్వాత మనం వొకాబులరీ ప్లస్ గ్రామర్ని కూడా కవర్ చేద్దామన్నమాట. సో ఈ వొకాబులరీలో మనం ఏంటి అంటే ఎవ్రీడే ½ an hour వొకాబులరీకి టైం ఇవ్వాలి. సో 15 minutes మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్కి, నెక్స్ట్ 15 minutes మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అలాగే 1 word సబ్స్టిట్యూషన్స్కి. సో ఇలా మనం వొకాబులరీ అనేది ప్లాన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాజంబల్ కానీ, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ కానీ, క్లోజ్ టెస్ట్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఇలాంటి టాపిక్స్ని నేను మ్యాక్సిమం వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంగ్లీష్ వచ్చేసి మన టైం టేబుల్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి జీకే అనమాట. సో ఫస్ట్ మనం పాలిటీ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాం. సో పాలిటీ లెక్చర్స్ అయితే నేను కంప్లీట్గా కవర్ చేస్తాను. సో వేరే సబ్జెక్ట్స్కి నేను గ్యారంటీ ఇవ్వలేనండి. నాకు టైంని బట్టి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ నా నోట్స్ అయితే మీకు షేర్ చేస్తాను అనమాట. సో మనం ఫస్ట్ పాలిటీ కంప్లీట్ చేసామనుకోండి. సో ఈరోజు మనం పాలిటీలో ప్రియంబుల్ అనే టాపిక్ని కవర్ చేయాలి. సో ప్రియంబుల్కి సంబంధించిన వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. దానికి రిలేటెడ్ నోట్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. అలాగే దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కూడా ఆ రోజే మనం కవర్ చేద్దామన్నమాట. సో ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుండి కవర్ చేయాలో కూడా నేను మీకు చెప్తానమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే ఏంటి అంటే మనం మే వరకు అయితే ఆల్టర్నేట్ డేస్ ఒక టాపిక్ అనేది కవర్ చేద్దామన్నమాట. తర్వాత ఎవ్రీడే మనం స్టాటిక్ జీకేకి ఒక 1 hour టైం తీసుకొని కంప్లీట్ చేద్దాం. సో దానికి రిలేటెడ్గా వీడియోస్ అనేవి ఉండవు, కానీ దానికి రిలేటెడ్గా పీడిఎఫ్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఈ అన్ని సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే రిసోర్సెస్ అనమాట. రిసోర్సెస్లో మీకు కిరణ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ, పినాకిల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కానీ బుక్ ఉంటే సరిపోతుంది. సో ఈ 2 booksలో ఏదో ఒక బుక్ తీసుకోండి. సో రీజనింగ్కి ఒక బుక్ ఉంటుంది, మ్యాథ్స్కి ఒక బుక్ ఉంటుంది, ఇంగ్లీష్కి అండ్ జీకేకి. సో అన్ని సబ్జెక్ట్స్కి కూడా డిఫరెంట్ బుక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కిరణ్ పబ్లికేషన్లోనే మనకి ఈ 4 subjectsకి 4 books ఉంటుంది. సో బుక్స్ ఉన్న వాళ్ళు ఓకే, బుక్స్ లేని వాళ్ళు మేము పర్చేస్ చేయాలేమనుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం అండి. నేను మన గ్రూప్లో ఈ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తాను. సో మనం టార్గెట్ అనేది ఎలా ఉండాలి అంటే సీజీఎల్ ప్రిలిమ్స్లో మనకి రీజనింగ్లో కంపల్సరీ 45+ అనేది టార్గెట్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో 40+, అలాగే ఇంగ్లీష్లో 40+. సో ఈ 3 subjectsలో ఈ మార్క్స్ రావడం అనేది చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీకేలో, సో జీకే ఎవరైతే చాలా వీక్ ఉన్నారో వాళ్ళకి మినిమం 25+ మార్క్స్ రావడానికి ఈజీ అండి. అండ్ ఎవరైతే కొంచెం జీకే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 35+ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో మనం ఈ మినిమం మార్క్స్ పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా 150+ మార్క్స్ అనేది వస్తాయి. సో మనం రా స్కోరే మీకు 150+ అంటే మీరు కంపల్సరీ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారనమాట. అండ్ మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ మన హెల్త్. సో హెల్తీ ఫుడ్ తీసుకోండి. అండ్ మన హెల్త్ కనుక పాడైంది అనుకోండి, ఎంత చదివినా కూడా వేస్టే. అది నేను పర్సనల్గా చాలా ఎఫెక్ట్ అయింది నాకు. సో నేను
ఫాలో అవుతూ మీకు ఫాలో అవ్వాలని చెప్తున్నాను. సో మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్లీప్ అనమాట. సో 12 వరకు చదివి మళ్ళీ 4కి లేచి సో అలా కాకుండా లేట్ నైట్స్ మొత్తం చదవడం అవసరం లేదండి. మీరు చదివే టైంలో కాన్సన్ట్రేషన్తో చదివితే సరిపోతుంది. అండ్ మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనమాట. సో ఫస్ట్ 1 వీక్ అందరూ కూడా టార్గెట్స్ని ఫాలో అవుతారు, నెక్స్ట్ వదిలేస్తారనమాట. సో అది చేయకండి. అది అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమే అందరు స్టూడెంట్స్కి. బట్ ఇచ్చిన టార్గెట్స్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో డే ఎండ్ వరకు ఆ టార్గెట్ని ఫినిష్ చేసేసేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే రిజల్ట్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయకండి అనమాట. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందంట, నాకు మార్క్స్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి, సో నేను క్వాలిఫై అవుతానా లేవా, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదండి. నెగిటివ్గా అయితే ఉండకండి, పాజిటివ్గానే ఉండండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ వచ్చిన ప్రతిసారి మనం మోటివేషనల్ వీడియోస్ అనేవి చూస్తుంటాం. సో చూసినంతసేపే మనకు ఆ మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఎవరో వచ్చి ఏదో చెప్పాల్సిన అవసరం లేదండి. మన క్యాపబిలిటీ ఏందో, మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చామో అది మీకు మాత్రమే తెలుసు. సో బీ పాజిటివ్. మనం మన ప్రిపరేషన్ని 100% ఇద్దాం. సో రిజల్ట్ అనేది పాజిటివ్గానే వస్తుందని ఉందాం. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.